ప్రభుత్వం ఈ సమయంలో మీ పట్ల ఎలా స్పందిస్తుంది, ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా చేస్తుంది మొత్తం గవర్నమెంట్ కూడా? ప్రతి ఒక్కటి ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు పంచదార వరకు ప్రతి ఒక్కటి వస్తుంది సార్. ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు. జనానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి పనిచేస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది. మన ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసుకుంటే ట్రాక్టర్ వేసుకొచ్చి మరీ ఇస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ ఎమ్మెల్యే ఒక ట్రాక్టర్ వేసుకొని రావడం, ఒక సీఎం వచ్చి నీళ్ళల్లో తిరిగి చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా మన సీఎం చంద్రబాబు గారు కానీ బోండమ్మ గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు సార్. ప్రతి ఏరియాకి వెళ్ళేలా చూస్తున్నారు సార్. ప్రతి ఒక్కటి జనం ఇబ్బంది పడకుండా ఎంత చేస్తారంటే సార్ గవర్నమెంట్ అయితే బాగా పనిచేస్తుంది సార్. టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఆయన ఉండడం వల్లే చాలా మంది ఇప్పటి వరకు సేవ్ అవుతున్నారు. చూస్తున్నాం మన జగన్ గారు ఏం చేశారు. మరి ఆయన పోయినసారి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. మరి ఈసారి చంద్రబాబు గారు తిరిగితే మరి ఆయన మ్యాన్ మేడ్ అంటున్నారు సార్. మ్యాన్ మేడ్ అసలు వరదలు మ్యాన్ మేడ్ ఎలా వస్తాయి చెప్పండి? గేట్లు ఎత్తేస్తారు. బుడవేరు గేట్లు ఎవరు చెప్పారు సార్ మీకు అసలు? సార్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది ఈ టైంలో? గవర్నమెంట్ నెంబర్ 1గా పనిచేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరున్నారో ఏ గవర్నమెంట్ అయినా సరే చక్కగా పనిచేస్తున్నారు. ఆయన స్పందించి 110 బోట్లు పెట్టారు, ఒక 7 హెలికాప్టర్లు పెట్టారు. కానీ స్లమ్ ఏరియాలు కొంతమందికి బోట్లు తిరగలేనివి ఉన్నాయి. ఆ తిరగలేని ప్రదేశాల్లో ఇవ్వలేకపోవచ్చు. కానీ నేను ఒక సీనియర్ సిటిజన్గా చెప్తున్నాను, నేను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యాను. కానీ దయ ఉంచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా భువనేశ్వరి గారు, పురంధేశ్వరి గారు మీరు అందరూ ఆలోచించి కాలువగట్ల మట్టికి ఎలా చేశారో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చేస్తే మేము సంవత్సరానికి 2 లక్షలు కడుతున్నాం. నేను ఐఎమ్ సీనియర్ సిటిజన్, నేను 2 లక్షలు కడుతున్నాను సంవత్సరానికి. నేను అందుకుని మీరు అవన్నీ చేసి పేదలకు మీరు ఇస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళకి పునరావాసం కల్పించండి. 100 కోట్లు కాదు 200 కోట్లు ఇవాళ అవుతోంది. ఆ 100 కోట్లు 200 కోట్లు వాళ్ళకి పెట్టారనుకోండి పేదలకి, వాళ్ళు రారుగా. మీరు దయ ఉంచి కాలువగట్లో ఉన్నటువంటి వెంటనే తీసేసింది సార్. దయ ఉంచి చెప్తున్నాను. టెక్నాలజీని ఎట్లా ఉపయోగించున్నారు బాబు గారు? టెక్నాలజీ బాబు గారు టెక్నాలజీ నెంబర్ 1 అండి. ఆయన విజన్ ఉంది కాబట్టి ఆయన చేశాడు. ఇవాళ ఉందంటే ఇవాళ నీళ్లు కూడా పోయినాయి. కొంతమందికి రాకపోవటం అంటే దూరం ప్రాంతాల్లోకి లోపలికి ఉన్న వాటికి పడవలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అందరం అన్నీ హెలికాప్టర్ నుంచి మా లాంటి వాళ్ళకి మాకు అక్కర్లేదండి. మా ఇంట్లో ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఇవాళ తీసుకొచ్చినా కూడా నేను 100 మందికి నేను సహాయం చేశాను. ఇవాళ మా యొక్క 35 మంది నేను ఒక కైకులలో పనిచేశాను. 35 మందికి 35 మంది ఒకరోజు వేతనం ఇస్తానికి రెడీ అయ్యారు. ఆ రోజు ఒకరోజు వేతనంలో నేనేం చేస్తానంటే గవర్నమెంట్కి ఇవ్వను. ఎవరైతే లేబర్కి అందలేదంటారో వాళ్ళకి నేను సహాయం చేస్తాను సార్. నేను నా ద్వారా ఇస్తాను. నారా లోకేష్కి దయ ఉంచి ఇవి చేయండి సార్. దయ ఉంచి అది చేయండి సార్. బ్రదర్, ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు? విజయవాడ నగరంలోనే కాకుండా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్కువగా భారీ వర్షాలకు కారణంగా ఈరోజు ఒక వారం రోజులుగా కూడా చాలా వర్షం రోజు రోజుకి పెరిగిపోతుంది. వరద నీరు కూడా పై ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ మునిగిపోయింది. అనేక రకాలుగా పిల్లల నుంచి ముసలి వరకు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈరోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా ఈరోజు అభినందనీయం. ఎందుకంటే ఈ రోజుల్లో విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా పేదలు కావచ్చు, చిన్నపిల్లలు పసిపిల్లలకు కూడా ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా చెప్పడానికి గవర్నమెంట్ని అభినందించడానికి కారణం ఏమంటే, ఈరోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈరోజు ట్రక్కులుగా ఈరోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లలో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లతో ఈరోజు ఏకంగా ఈరోజు డిపార్ట్మెంట్లో పోలీసులు అయితే, కానిస్టేబుల్ అయితే పక్క జిల్లాల నుంచి అంటే మేము మా ఆఫీసులో కూడా వాళ్ళకి స్టేయింగ్ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్లు మాతో మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అనంతపురం నుంచి వచ్చాం, నెల్లూరు నుంచి వచ్చాం, ఇట్లా అనేక రకాలుగా రాయలసీమ జిల్లాల నుంచి కూడా కానిస్టేబుల్స్ని డిపార్ట్మెంట్ని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సర్వీస్ అందజేస్తున్నారు. అంటే వాళ్ళనే స్వయంగా ఈరోజు విధుల్లోకి దింపి నీళ్ళలోకి దింపి వాళ్ళందరి చేత నుంచి కూడా ఈరోజు సహాయ చర్యలకి ఈరోజు ట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర పాల ప్యాకెట్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనాల సదుపాయాలు అందించి కూడా ఈరోజు వీధి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అరుస్తూ వాళ్ళకి అందిస్తాము. ఈరోజు వాళ్ళందరి చేతుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సేకరణ అందిస్తుంది. పక్క బాబు గారు సీఎం, అదేవిధంగా నారా లోకేష్ గారు, అందరూ మంత్రుల బృందాలన్నీ కూడా నేరుగా ఐపీఎస్ అధికారులను సమన్వయం చేసుకుంటే ఇలా ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇలా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ స్వయంగా నేను కూడా కలెక్టర్ ఆఫీస్లో అంటే ఇక్కడ ఒక పక్క
నీటి మునిగి తేలుతున్నటువంటి వరద ప్రాంతాల్లో ఉన్నప్పటికీ విద్యా సంస్థలకి కొంతమంది సురక్షిత ప్రాంతాల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మేము కళాశాల నడుపుతున్నాం, కళాశాల యాజమాన్యం మేము కళాశాల నడుపుతున్నాం, ఎవరైతే బాగున్నారో వాళ్ళ కళాశాలకు రావచ్చు అని చెప్పి యాజమాన్యాలు కళాశాల నడుపుతుంటే ఏఐసెఫ్ నాయకత్వం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇస్తూ వాళ్ళు రావడానికి కనీసం వాళ్ళు వచ్చినప్పటికీ వేసుకోవడానికి బట్టలు లేవు, చదువుకోవడానికి పుస్తకాలు లేవు, అన్నీ కూడా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈ కళాశాలలన్నీ కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా సెలవులు మళ్ళీ పొడిగించాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందికరంలో ఉన్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలోనే సీఎం గారు స్వయంగా ఈరోజు రాష్ట్ర కేంద్రం అంటే సెక్రటరియట్నే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అంటే విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్లో కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్ని సెక్రటరియట్గా ఈరోజు ఒక బృందంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచే కూడా మొత్తం కూడా కేంద్రీకరణ చేసి అన్ని సేవలు కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచే స్వయంగా అందించే పద్ధతిలో ఎక్కడంటే ఈరోజు విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి పక్కనే సింగనగర్ ప్రాంతం కావచ్చు, అటుపక్క నుంచి సితారా సెంటర్ కావచ్చు, రెండింటికి విజయవాడ నగరం కేంద్రంగా మిడిల్లో పెట్టుకొని ఏదైనా ఇబ్బంది అంటే సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ చేరుకొని సిబ్బంది వాళ్ళకి సహాయ సేకరణలకి అందించడానికి చొరవ చూపిస్తుంది. టెక్నాలజీ వినియోగం ఎలా ఉందంటారు? మరి బాబు గారు డ్రోన్స్ కావచ్చు, హెలికాప్టర్ అన్నీ కూడా వినియోగిస్తున్నారు, దీని మీద ఏమంటారు? అంటే డ్రోన్స్ నుంచి భోజనాలు అందిస్తున్నారు, చాలా బాగానే ఉంది. ఫస్ట్ రోజు అయితే ఆ పైనటువంటి సిబ్బంది వారికి ఏ విధంగా అందించాలో తెలియకుండా పైనుంచి విసిరారు. దాని గురించి కొంచెం ప్రజలు కావచ్చు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. అవన్నీ కూడా వెంటనే పైనటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా బాబు గారు కావచ్చు, అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పద్ధతిలో సరైనది కాదు, వెంటనే పైనుంచి బ్యాగ్స్ కింద వారికి ప్రజలకి అందే చేతులకు అందే పద్ధతిలో మీరు అందించాలని చెప్పి దాన్ని రెక్టిఫై చేయడం. వెంటనే ఫస్ట్ రోజు అయితే కొంచెం మిస్టేక్ జరిగింది, తర్వాత రోజుల నుంచి స్వయంగా ఎంత పైనుంచి అయినా కానీ కింద ప్రజలకి చేతులకు అందే పద్ధతిలో ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకారం అందిస్తుంది. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీకు ఈ వరద సమయంలో చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది మొత్తానికి? సార్, రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అనుకోకూడదు, కానీ రాజకీయాలు పక్కకు తీసేస్తే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారండి. రాజకీయాలు అంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు, బాగా చేస్తున్నారు. మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇతర ఇగో మెడిసిన్ కానీ ఇతర 74 ఏళ్ళ ముసలి అసలు బయటికి రావట్లేదు కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి అది చాలా తప్పు సార్. రోజుకి ఉదయం కానీ అర్ధరాత్రులు కూడా వరద వచ్చినప్పుడు అయితే అర్ధరాత్రి 1 గంటకు కూడా 2-3 సార్లు వచ్చారు. అర్ధరాత్రి 1 గంట కూడా వచ్చి తిన్నావా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి? ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు. ఇంత యంత్రాంగాన్ని ఇంత ఇదిగా పెట్టి అంత చేస్తున్నారు, తప్పు తిని లేదనకూడదు. అందరికీ శుభ్రంగా అందుతుంది, ఫుడ్కి లోటు లేదు, మందులకి కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్. అది మేము రాజకీయాల గురించి ఏదో మాట్లాడుతున్నాం, రాజకీయం గురించి అయితే ఇది కాదు. మినిస్టర్లు రోజుకి ఒక 2-3 ఇక్కడే పెడుతున్నారు, యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు. మన వరద తగ్గింది, మొత్తం బ్లీచింగ్తో నీట్గా ఫైర్ ఇంజన్లు పెట్టి రోడ్లు మొత్తం క్లియర్ చేశారు, అంతా బాగానే ఉంది సార్. ముందు జాగ్రత్తగా మెడిసిన్ కూడా ఇచ్చినట్టున్నారు, మీకు వ్యాధి కూడా ఇచ్చారు సార్. కాళ్ళు పాచిన దానికి ఈ వాటర్లో తిరుగుతున్నాం కదా, కాళ్ళు పాచిన దానికి హోమియోపతి ఇమ్యూనిటీ పవర్కి మోషన్స్కి అన్నిటికీ ఏది కావాలంటే మందులు మాత్రం ఇస్తున్నారు సార్. అట్లా ఓకే, మీరు చెప్పగానే అన్నీ బాగానే అందుతున్నాయండి, అన్నీ బాగానే అందుతున్నాయి. మెడిసిన్ అందుతుంది, ఫుడ్ అందుతుంది, వాటర్ అందుతుంది, అన్నీ బాగా. ఇక్కడ వాటర్ తగ్గిపోయిందండి. మళ్ళీ 2 రోజుల నుంచి ఈరోజే సాయంత్రం నుంచి మళ్ళీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ వాటర్ పెరిగింది. వస్తున్నారు, అన్నీ వస్తున్నారు. అధికారులు కూడా పడుకోలే, అధికారులు కూడా పడుకోకుండా మాతో పాటే బైకుల మీద వచ్చి ఎక్కడ పెరుగుతుంది ఏంటని అన్ని చూశారు. కూరగాయలు వచ్చి అన్ని ప్రభుత్వం చెప్పిన ధరలకు అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెట్ అంటూ కొంతమంది ప్రచారాలు చేస్తారు. వాళ్ళు తక్కువ రేటుకి అన్ని ఇస్తున్నారు. బాబు గారు చెప్పినట్టు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఎదరికి కూడా ఇప్పుడు అన్ని వెళ్తున్నాయి, అందరికి వెళ్తున్నాయి. మీరు మొత్తం ఎలా పనిచేస్తుంది ఫుడ్. ఈ సమయంలో బాబు గారు సీఎం గా ఉండడం మీరే ఉంటారు అసలు చాలా అదృష్టం. ఈ సింగనగర్ మొత్తం ఎక్కడ ఫ్లడ్ వస్తే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. కొంచెం స్టార్టింగ్ లో బోట్లు అయ్యి వెళ్ళలేక ఇబ్బంది పడొచ్చు, కానీ తగ్గిన తర్వాత మాత్రం ఎవరికి ఏం లోటు లేదు. మాకు 3 రోజుల్లో కరెంట్ వచ్చేసింది, 3 రోజుల్లో. తర్వాత రోజు నుండి వాటర్ కూడా వచ్చేసింది. కాకపోతే నిన్న నైట్ నుండి బాగా పెరిగింది వాటర్. డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా అవన్నీ అంతే హెలికాప్టర్ ద్వారా ఫుడ్ బాగా అందించారు. టెక్నాలజీ మాత్రం బాగా వాడుతున్నారు సార్. టెక్నాలజీ వాడి బాగా అసలు లోపలికి పోలీసులు కూడా వెళ్ళలేని ప్లేస్లోకి హెలికాప్టర్ ద్వారా, ట్రాక్టర్ల ద్వారా, ఈ డ్రోన్ల ద్వారా మెడిసిన్ కానీ ఫుడ్ కానీ బాగానే సప్లై చేశారు. అందులో మాత్రం అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్ ఉండడం మాత్రం అదృష్టం ఏదైనా సరే. ఉండేది కాదు, ఒకవేళ వేరే ఇది ఉంటే మట్టుకు ఎంతలా అయితే ఉండేది అనుకున్నా నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లా అలా ఉండిద్దని మాత్రం. ఇప్పుడైతే మట్టుగా చూసాం కదా మామూలుగా అన్నమయ్య డ్యామ్ దగ్గర ఆ రోజు ఏం జరిగిందో ఎప్పుడు వెళ్ళారు అన్ని చూసాం. అవన్నీ అనవసరం. గవర్నమెంట్ మాత్రం బాగా చేస్తారు. నైట్ టైం కూడా డోర్ టు డోర్ వచ్చి ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లంలు ఉన్నాయని మెడికల్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జ్వరాలు ఉన్నాయా అయ్యని అడుగుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్కర్ని తీసుకొచ్చి ఇక్కడే దింపారు, మొత్తం ఇక్కడే డిప్లాయ్ చేసి
మొత్తం పారిశుద్ధ్యం కానీ మెడిసిన్స్ కానీ తర్వాత కరెంటు మాత్రం ఈ మున్సిపాలిటీ వాళ్ళు చాలా సూపర్గా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే.